ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఈరోజు దాదాపు 3 నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మరియు పోస్టుల వివరాలు అలాగే క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి మొత్తం డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అసిస్టెంట్ కమిషన్ ఆఫ్ ఎండోమెంట్ ఇన్ ఏపీ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఎండోమెంట్ సర్వీసెస్ సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన నోటిఫికేషన్ అన్నమాట. ఇందులో దాదాపు 2 క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అండ్ ఆల్సో 5 ఫ్రెష్ వేకెన్సీస్ ఉన్నట్లు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి పే స్కేల్ వచ్చి 31,460 రూపాయల నుంచి 84,970 రూపాయల వరకు ఉన్నట్లు ఇక్కడ చూపించడం జరిగింది. అండ్ ఆల్సో ఏజ్ లిమిట్ వచ్చి 28 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు ఉన్నట్లు ఎవరైతే 2018 జూలై 1వ తేదీ నాటికి 28 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులు అన్నమాట. సో ఇక్కడ ఒకటి మిస్టేక్ అయిందా లేదా అని చూడాలా. 28-48 అని ఇచ్చారు. సాధారణంగా అన్ని ఇప్పటివరకు రిలీజ్ అయిన నోటిఫికేషన్స్లో 18 నుంచి 42 ఇయర్స్ వరకు మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో మాత్రం 28 నుంచి 42 ఇయర్స్ వరకు ఇవ్వడం జరిగింది. సో ఏజ్ లిమిట్ అనేది ఈ ఏజ్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుందా అనేది తెలియాల్సింది ఫ్రెండ్స్. సో దీని అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఈ నెల 28వ తేదీ నుంచి స్టార్ట్ కాబోతున్నట్లు ఇక్కడ చూపించడం జరిగింది. 28వ తేదీ నుంచి 2018 నుంచి స్టార్ట్ అయ్యి జనవరి 19వ తేదీ వరకు అప్లికేషన్ సబ్మిషన్కి టైం ఉంటుందన్నమాట. సో వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ద్వారానే మనం దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మన వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్కి సంబంధించి దీనికి మెయిన్ ఎగ్జామినేషన్ అనేది ఏప్రిల్ 3వ తేదీ 2019 తేదీన ఉండబోతున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 3, 4 తేదీల్లో దీనికి సంబంధించి ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. సో దీనికి ఎన్ని పోస్టులు ఒకసారి మల్టీ జోన్ వేకెన్సీస్ అనమాట. క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఇన్ మల్టీ జోన్లో వచ్చి మల్టీ జోన్ 1లో ఒక పోస్టు, మల్టీ జోన్ 2లో ఒక పోస్ట్, టోటల్ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ 2 పోస్టులు ఉన్నాయి. అలాగే ఫ్రెష్ వేకెన్సీస్ వస్తే మల్టీ జోన్ 1లో 3 పోస్టులు, మల్టీ జోన్ 2లో 2 పోస్టులు, మొత్తం ఫ్రెష్ వేకెన్సీస్ వచ్చి 5 పోస్టుల వరకు ఉన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి మెయిన్గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఏదైనా అప్లికేషన్ రిలీజ్ అయితే అభ్యర్థులు ముందుగా చూసే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్సే. సో దీనికి గ్రాడ్యుయేట్ ఇన్ లా, ఎవరైతే గ్రాడ్యుయేషన్లో లా చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులు అనమాట. 3 years ప్రాక్టీస్ ఆన్ అడ్వకేట్ హైకోర్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే అడ్వకేట్ అనమాట. లాయర్స్ మాత్రమే దీనికి అప్లై చేయడానికి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, అర్హులుగా ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో దీనికి కంపల్సరీగా క్యాండిడేట్స్ హిందూ రిలీజియన్ ఆచరిస్తూ ఉండాలన్నమాట. వాళ్ళు హిందూ రిలీజియన్ పాటిస్తూ ఉండాలని ఇక్కడ 30/87 క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఎవరైతే మహిళా అభ్యర్థులు కానివ్వండి అండ్ ఆల్సో పురుష అభ్యర్థులు కానివ్వండి ఎవరైనా సరే మీకు డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఉండి అండ్ ఆల్సో మీరు 3 years ప్రాక్టీస్ చేస్తూ లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు, అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు మాత్రమే ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి అర్హులు అనమాట. సో ఇది ఫ్రెండ్స్. సిలబస్ విషయానికి వస్తే మరి ముఖ్యమైనటువంటిది. సిలబస్ విషయానికి వస్తే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. జనరల్ స్టడీస్ అండ్ 150 మార్క్స్కి ఉంటుంది అనమాట. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్క్స్కి అండ్ ఆల్సో పేపర్ 1 హిందూ లా సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. పేపర్ 2లో హిందూ రిలీజియస్ ఎండోమెంట్ యాక్ట్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. సో అండ్ ఆల్సో దీనికి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. సో టోటల్గా 500 మార్క్స్కి ఎగ్జామ్ అయితే పెట్టబోతున్నారు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్, ఏజ్ రిలాక్సేషన్, పోస్టుల వివరాలు, అండ్ ఆల్సో సిలబస్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ ఇదనమాట. టోటల్గా 7 పోస్టులు అయితే ఉన్నాయి దీనికి సంబంధించి. 5 ఫ్రెష్ వేకెన్సీస్ అండ్ ఆల్సో 2 వచ్చి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్. గ్రాడ్యుయేషన్లో డిగ్రీ చేసి అడ్వకేట్గా 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అర్హులు అనమాట. సో మరొక నోటిఫికేషన్ కూడా ఈరోజు రిలీజ్ అయింది, దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. మరొక నోటిఫికేషన్ వచ్చి ఏదైతే అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ ఇన్ ఏపీ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ సర్వీస్లో కేవలం 3 పోస్టులతోనే రిలీజ్ చేయడం జరిగింది. ఒకటి వచ్చి క్యారీ ఫార్వర్డ్ పోస్ట్, ఒకటి వచ్చి ఫ్రెష్ వేకెన్సీస్ అనమాట. దీనికి పే స్కేల్ వచ్చి 37,100 నుంచి 91,450 వరకు ఉన్నట్లు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దీనికి ఏజ్ రిలాక్సేషన్ వచ్చి 18 నుంచి 42 సంవత్సరాల వరకు అండ్ ఆల్సో దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. SC, ST, BC కేటగిరీ వాళ్ళకి కూడా దీనికి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో దీనికి ఆన్లైన్ వచ్చి జనవరి 3వ తేదీ నుంచి స్టార్ట్ అయ్యి జనవరి 25వ తేదీ వరకు ఆన్లైన్ అప్లికేషన్ తీసుకోబోతున్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చి
మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చి ఏప్రిల్ 17వ తేదీన ఉండబోతున్నట్లు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. కేవలం 3 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ఇది ఓన్లీ 3 పోస్టులు అనమాట. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా ఎవరైతే ఇంజనీరింగ్ చేస్తుంటారో వాళ్ళకి సంబంధించిన పోస్ట్ అనమాట. ఇది బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎడ్యుకేషనల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ యూనివర్సిటీ అండ్ ఆల్సో దీనికి 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో 3 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో కేవలం 3 పోస్టులతో ఒక నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది. సో మరొక నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాం. దీనికి సిలబస్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి పరిశీలిస్తే క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ బ్రేకప్ వేకెన్సీస్ అయితే ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎస్సీ అభ్యర్థులకు ఒక పోస్టు అండ్ ఆల్సో ఉమెన్ క్యాండిడేట్స్కి మహిళా అభ్యర్థులకు ఒక పోస్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. సో టోటల్గా రెండు పోస్టులు వచ్చి ఉమెన్స్కి, ఒక పోస్ట్ వచ్చి ఎస్సీ జెంట్కి ఇక్కడ చూపిస్తాం. జనరల్గా జెంట్స్ కాదు, జనరల్లో ఒక పోస్ట్ ఉంది. ఎవరైనా ఎస్సీలో జెంట్స్ కానివ్వండి ఉమెన్ కానివ్వండి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ జనరల్లో ఉంది. జీ అంటే జనరల్ నోటిఫికేషన్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి డీటెయిల్స్ అనమాట. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చి దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ 150 మార్క్స్కి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఉంటుందన్నమాట. ఇంజనీరింగ్ స్టాండర్డ్లో ఇది ఎగ్జామ్ అయితే ఉంటుంది. టోటల్ 450 మార్క్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో పేపర్ 2 వచ్చి 150 మార్క్స్కి 150 డ్యూరేషన్ ఉంటుంది. 2 మార్క్స్ ఉంటుంది అనమాట ఒక క్వశ్చన్కి ఆన్సర్. ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయి ఎగ్జామ్స్ మొత్తం. 450 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. సో మరొక నోటిఫికేషన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ ఇన్ ఏపీ బాయిలర్ సర్వీసెస్లో అనమాట. ఇది జనరల్ రిక్రూట్మెంట్. దీనికి ఎన్ని పోస్ట్ వేకెన్సీస్ వచ్చి ఇది కూడా కేవలం 3 పోస్టులతోనే రిలీజ్ కావడం జరిగింది. సో ఈరోజు 3 నోటిఫికేషన్ రిలీజ్ అయినా ఫ్రెండ్స్ ఇందులో అన్నీ కూడా పట్టుమని 10 పోస్టులు కూడా లేవు. దాదాపు అన్నీ 3 పోస్టులు 5 పోస్టులతో ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. 3 నోటిఫికేషన్లు అయితే రిలీజ్ కావడం జరిగింది. సో దీనికి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చి 4వ తేదీ 2019 జనవరి 1 4వ తేదీ నుంచి స్టార్ట్ అయ్యి 2019 జనవరి 25వ తేదీ వరకు అప్లికేషన్ అనే ఉంటుంది. ఇవి చూడండి ఫ్రెండ్స్, దీనికి 3 పోస్టులు కేవలం 3 పోస్టులతో నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం ఒకసారి పరిశీలిస్తే ఇది కూడా ఎవరైతే మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తుంటారో డిగ్రీ ఇన్ మెకానికల్ ఆర్ ప్రొడక్షన్ ఆర్ పవర్ ప్లాంట్ ఆర్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ చేస్తుంటారో వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అర్హులు అనమాట. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇది కూడా ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి పోస్ట్ అనమాట. ఇందాక మనం మాట్లాడుకున్నట్లు అసిస్టెంట్ ఎలక్ట్రికల్ సంబంధించిన పోస్టులు కూడా ఇంజనీరింగ్ వాళ్ళకి అడిగారు. దానికి స్పెషలైజేషన్ అడిగారు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఫ్రెండ్స్. దీనికి ఒకసారి సిలబస్ మనం ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో మనం పరిశీలిస్తే సో ఇది బ్రేకప్ వేకెన్సీస్ ఇలా ఉన్నాయన్నమాట. ఓపెన్ కేటగిరీ జనరల్లో ఒక పోస్టు, బీసీఏ వాళ్ళకి ఒక పోస్ట్ అనమాట. జనరల్ జీ అంటే జనరల్ ఫ్రెండ్స్. చాలామంది జెంట్స్ అని కన్ఫ్యూజ్ అవుతున్నారు. జనరల్లో ఎవరైనా ఉమెన్కి వస్తారు అండ్ ఆల్సో మెయిల్ కూడా వస్తారనమాట. జీ అంటే ఇక్కడ ఉమెన్, డబ్ల్యూ అంటే ఉమెన్ అనమాట. సో 3 పోస్టులలో ఈ విధంగా ఉన్నాయి. బీసీఏ జనరల్లో ఒక పోస్టు, ఓసీలో జనరల్ ఒక పోస్టు, ఓపెన్ కేటగిరీ అండ్ ఆల్సో ఓసీ జనరల్ ఉమెన్ వాళ్ళకి ఒక పోస్ట్ అనమాట. ఈ ఓపెన్ జనరల్ ఒక పోస్ట్కి ఇక్కడున్న వీళ్ళంతా పోటీ పడడానికి అర్హులు అనమాట. ఇక్కడ ఎస్సీ, ఎస్సీ, బీసీ వాళ్ళు, విహెచ్ వాళ్ళకి, ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి ఈ పొజిషన్ నాట్ ఎలిజిబుల్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి ఈ పోస్ట్ అయితే అనర్హులు అనమాట అప్లై చేసుకోవడానికి. మిగతా వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఒక పోస్ట్ ఉంది కాబట్టి ఒకసారి మీరు సిలబస్ని అన్నీ గమనించి అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. చూడండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్ అని ఇవ్వడం జరిగింది. సో ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు ఎవరైనా సరే ఒక పోస్ట్ జనరల్లో ఉంది కాబట్టి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు రిలీజ్ అయినటువంటి 3 నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. అసిస్టెంట్ కమిషనర్ ఇన్ ఎండోమెంట్స్ అండ్ ఆల్సో ఎలక్ట్రికల్ సర్వీసెస్లో ఒక పోస్ట్ రిలీజ్ అయింది. అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్స్ అనమాట. ఇంకొక పోస్ట్ వచ్చి ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ సంబంధించిన నోటిఫికేషన్. దీనికి ఒకసారి మనం సిలబస్ ఇలా ఉంటుందన్నమాట. దీనికి జనరల్ స్టడీస్ అండ్ ఆల్సో మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి సేమ్ సిలబసే ఉంది. ఏదైతే అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి సంబంధించిన సిలబస్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సేమ్ సిలబస్ ఉన్నట్లు ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఈరోజు రిలీజ్ అయినటువంటి 3 నోటిఫికేషన్ వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. 3 నోటిఫికేషన్లో కలిపి పట్టుమంది 15 పోస్టులు కూడా లేవు. చూద్దాం. గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా ఇవాళ కానీ రేపు కానీ రిలీజ్ కాబోతుంది.
సో ఇది ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లను, అలాగే నా పర్సనల్ మెయిల్ tag2saikumarకి మెయిల్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.